హాయ్ ఎవ్రీవన్, అందరికీ వనమత్త. నేనైతే ఫైనల్ రాజమండ్రి అయితే వచ్చేసాను. ఎలాగో రాజమండ్రి వచ్చాం కదా అని చెప్పి జేగురపాడు అయ్యగారు పుట్టిన ప్లేస్కి అయితే నేను వెళ్ళాను. అక్కడైతే చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అయ్యగారి ఇంటి ముందు ఒక బావి ఉంది. ఆ బావి అస్సలు యూజ్ అయ్యేది కాదు, అయితే తాగడానికి యూజ్ అయ్యేది కాదు. అయితే దేవదాస్ గారు దానికి ప్రేయర్ చేస్తే ఆ బావి లోపల వాటర్ చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ మనుషులు చూస్తున్నారు కదా, వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. మన ప్రెసిడెంట్ అయ్యగారు అన్నారు, దేవుడిని గణపరచాలి, దేవదాస్ గారిని ప్రేమించాలి, కానీ ఇలాంటి ఆచారాలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, అదైతే దేవదాస్ గారి ఇల్లు అనమాట. దాన్ని కొద్దిగా డెవలప్ చేసి దేవదాస్ గారి జ్ఞాపకార్థం కింద ఒక చర్చ్ లాగా ఇలా చేశారు. చూసారు కదా, ఆల్టర్ మీద చాలామంది ఉన్నారు. అక్కడ ముగ్గురు పాస్టర్లు ఉంటారనమాట. వాళ్ళు మనం ఆల్టర్ మీదకి వెళ్తే వాళ్ళు మనకి ప్రేయర్ చేస్తారు. చూస్తున్నారు కదా అంతమంది జనం ఉన్నారు. ఇదైతే మనకి రాజమండ్రిలో 3 days సభలు పెడతారు కదా, అప్పుడు చాలా ప్లేస్ నుండి చాలామంది ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు. ఇది ఎలాగో ఒక చిన్న పల్లెటూరు, దీంట్లో ఎక్కువ ఫుడ్ ఫెసిలిటీస్ దొరకవు కాబట్టి ఇక్కడ మనం చర్చ్కి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మనకైతే ఫుడ్ అయితే ఒక పాస్టర్ గారు, బైబిల్ మిషన్కి సంబంధించిన పాస్టర్ గారు అయితే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో లోపల. నేను ఈ ప్లేస్ని విజిట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్లేస్ని అయితే తప్పకుండా అయితే విజిట్ చేయాలి. నేను మీకైతే ఒక చర్చ్ చూపిపోతున్నాను. ఈ చర్చ్ అయితే దేవదాస్ గారి ఇంటి స్ట్రీట్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది. ఆ చర్చ్ పేరు వచ్చేసి సెయింట్ దేవదాస్ అయ్య మహిమ మందిరం. చూస్తున్నారు కదా, ఈ చర్చ్ చిన్నదే అయినప్పటికీ చాలా బాగుంటుంది లోపల కూడా. నేనైతే ఈ చర్చ్ని విజిట్ చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. మీరు కూడా జేగురపాడు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. మీరు ఒకటి గమనించాలి, జేగురపాడు నుండి రాజమండ్రి అయినా, రాజమండ్రి నుండి జేగురపాడు అయినా వెళ్ళే దారిలో వచ్చే దారిలో లోపల ఎక్కడ చూసినా నర్సరీస్ ప్లస్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లూథర్గిరి, దీని లూథర్గిరి అంటారు. దీంట్లోనే దేవదాస్ గారు వర్క్ చేసేవాళ్ళు. గాడ్ చెప్పడం వల్ల ఈ చర్చ్ నుండి వచ్చేసారు దేవదాస్ గారు. అప్పుడు మన బైబిల్ మిషన్ని స్థాపించారు. దీని లొకేషన్ వచ్చేసి శాంటోరియం దగ్గర ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అనమాట. 1936 నుండి ఉంది. మేబీ బ్రిటిష్ అప్పటి నుండి ఉందేమో. చూస్తున్నారు కదా, అన్నీ చాలా ఓల్డ్ లాగా ఉన్నాయి. వాల్స్ కూడా ఓల్డ్, డోర్స్ అన్నీ ఓల్డ్ లాగా. మీరైతే రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి, చాలా బాగుంది. ఈ చింత చెట్టు అయితే దేవదాస్ గారు ఉన్నప్పటి నుండి ఉందని పెద్దవారు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ చింత ఆకులు కోసుకుంటున్నారు. అది కూడా చేయకూడదు, అది కూడా ఒక ఆచారం లాంటిదే. చూస్తున్నారు కదా, ఈ షారోన్ గృహము. దేవదాస్ గారికి ఇక్కడే బైబిల్ మిషన్ అని చెప్పి రాసి చూపించారు గాడు. చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇది ఒక పెంకుటిల్ లాంటిది. ఆ చైర్ చూస్తున్నారు కదా, ఆ చైర్లోనే దేవదాస్ గారు కూర్చున్నారు. లోపల ఇంకో రూమ్ ఉంది, దాన్ని లాక్ చేస్తారు సమ్ రీజన్స్ వల్ల. ఇక్కడైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీరు రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి తప్పకుండా. చూస్తున్నారు కదా, అంతా గ్రీనరీ. దేవదాస్ గారు ప్రేయర్ చేయడం వల్ల ఏమో కానీ ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంటుంది. అన్నీ నర్సరీసే. చూస్తున్నారు కదా, జేగురపాడు, రాజమండ్రి అంతా. మనమైతే ఫైనలీ రాజమండ్రి మహాసభలకి అయితే వచ్చేసాం. పుట్టింటి సభలు అని చెప్పి దేవదాస్ గారు అన్నారు. పుట్టింటి సభలు చేయాలి కాబట్టి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. నాకైతే ప్లేస్ దొరకడం చాలా కష్టమైంది, ఎందుకంటే నేను ఈ ప్లేస్ని విజిట్ వచ్చాను కాబట్టి. అప్పటికి 3 ఫంక్షన్ హాల్స్ నిండిపోయినాయి. పుట్టింటి సభలు కాబట్టి చాలామంది చాలా ఊర్ల నుండి వచ్చారు. చూస్తున్నారు కదా, ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో. ఇలాంటి ఫంక్షన్ హాల్స్ 3 నిండిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అయ్యగారు ప్రస్తుతానికి ప్రీచింగ్ చేస్తున్నారు, ప్రెసిడెంట్ అయ్యగారు.
చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం భోజనాలు అయితే పెడుతున్నారు. ఎంత బాగున్నాయో భోజనాలు. మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని కోరుతున్నాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్. మరి